దేని కొరకు అయ్యప్ప స్వామి దీక్ష చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారు అనుకోండి. మీ దగ్గర ఏదో ఒక స్పష్టమైన సమాధానం ఉండాలి కదా. ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను, నేను అలా కొంతమందిని అడిగి చూశాను. వాళ్ళు నాతో ఏం చెప్తుంటారో తెలుసా అండి, అలా మాకు తెలిసిన వాళ్ళు వేసుకున్నారండి, నేను వేసుకుంటాను. లేకపోతే ఏం చెప్తారంటే 3 మాటలు వెళ్ళొచ్చారండి, ప్రతి ఏడాది అలవాటు, అందుకు 4వ మాట వేసుకున్నాను. అథవా ఇంకా ఏం చెప్తారంటే, ఏదోనండి మామూలుగా ఉంటే అసలు నేను కొన్ని నిగ్రహించుకోలేను, ఏదో దీక్ష తీసుకుంటే కొంత నిగ్రహం కలుగుతుంది, మంచిదే, నేను దాన్ని ఎంత మాత్రం దోషం పట్టనుసమండి. ఎందుకో తెలుసా, కనీసంలో కనీసం అతను ప్రయత్నం చేస్తున్నాడు, స్వచ్ఛందంగా తనని తాను క్రమశిక్షణలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మీ దగ్గరికి వచ్చి చెప్తే మీరు దానికి నవ్వితే అతను ఎవరికి చెప్పుకుంటాడు? అది నవ్వే విషయం కాదు, శ్లాఘించవలసిన విషయం. షహబాష్ నాన్న, ముందుకెళ్ళు, చక్కగా 40 రోజులు కాదు, తర్వాత కూడా నువ్వు ఇలాగే ఉండు అని మీరు ఆశీర్వచనం చేసి అతన్ని ఉత్సాహపరచాలి. అంతేకాని మనము వెర్రినవ్వు నవ్వి అందుకా వస్తున్నాం అంటే, వాడు ఎంత ఉదార హృదయుడై మీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడు విశాల బుద్ధితో, దాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. ఈ కారణాలతో దీక్ష తీసుకుంటున్నామని చెప్పేవాళ్లే తప్ప అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి ఇది కారణం, ఈ కారణానికి నేను తీసుకుంటున్నాను. లేకపోతే అనేకమైన దేవతా స్వరూపాలు ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టి అయ్యప్ప స్వామి ఎందుకు నీకు అని నేను అడిగాను అనుకోండి, స్పష్టమైన సమాధానం చెప్పు నాకు. అయ్యప్ప స్వామే కావాలి అని నీ మనసు ఎందుకు అనురక్తిని పొందుతోంది, ఎందుకు దీక్ష చేస్తున్నావు అని నేను అడిగాను అనుకోండి. ఏం ఒకసారి చేస్తే నువ్వు అందుకోలేకపోయావా ప్రయోజనాన్ని? అన్ని మార్లు చేస్తే నీకు కొత్తగా ఏ ప్రయోజనం వస్తుంది? 18 అంక 10 రెట్టాంబడి ఇవన్నీ నాకు చెప్పకండి. ఏదో 18 మెట్లు ఎక్కాలండి, అవన్నీ జాగ్రత్తగా దీక్షలు చేసిన వాళ్ళకి. 10 నెట్టాంబడి లోపల మనసుకి సంస్కారం వచ్చిన తర్వాత చేసే పని అది కాదు. ఒకసారి చేసి తృప్తి పొందక 2వ మాట నువ్వు అందులో ప్రవేశించడానికి స్పష్టమైన కారణమేమి నువ్వు చెప్పగలవా? అది ముందు నీకు లోపల రావలసిన ప్రశ్న. అసలు ఆ ప్రశ్న అంటూ ఒకటి ఏర్పడితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి నీకు పరిపూర్ణంగా లోపల మనసుకి ఆనుకూల్యత ఏర్పడింది అని గుర్తు. అయ్యప్ప స్వామికి శాస్త్రాలలో ఉన్న పేరు ఏమిటో తెలుసా అండి? ఆర్యన్ ఆయన పేరు. ధర్మశాస్త్ర, భూతనాథుడు అయ్యప్ప. అయితే లోకంలో ఉండేటటువంటి విషయం ఏమిటంటే, కొంచెం తేలికగా ఉండేది 10 మంది పలికేది ఏదో అది ప్రచారం అవుతుంది. అసలు యథార్థమునకు మీరు జాగ్రత్తగా పురాణాల లోతులను పరిశీలనం చేస్తే, స్కాందాది పురాణములను, ఆయన పేరు ఆర్యన్. ఆ పేరున్నవాడు ఇంకొకడు లేడు.